అందరికీ నమస్తే. గవర్నమెంట్ 2.5 ఇయర్స్ దాటింది. జనం తిరగబడితే ఎట్లుంటుందో తెలుసా? ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. డైరెక్ట్ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కాదు. జస్ట్ కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన ఒక పెద్ద మనిషి దొరికిండు. కథం ఎమ్మడి పడ్డారు జనం. ఎన్ని క్వశ్చన్లు అడిగినా అన్ని క్వశ్చన్లు అడిగినారు. ఒక్కదానికి సమాధానం లేదు. లాస్ట్ కానించి పారిపోయాడు. దెబ్బకు గాంధీభవన్ నిండా పోలీసులను పెట్టుకున్నాడు. ఎవరు రావద్దు గాంధీభవన్, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఇంకొక మినిస్టర్ ఓ మీటింగ్ పెడితే ఆ ఊరు సొంత కాన్స్టిట్యున్సీలా ఒక మినిస్టర్ సర్పంచ్ అడిగిండు మినిస్టర్ను, ఏమవుతుంది మన గవర్నమెంట్లో, ఏం పనులు చేస్తున్నారు, ఏమవుతుంది అని. మినిస్టర్ నోరు మూసుకున్నాడు. ఇప్పుడే ఇట్లా ఉంది సీన్. ఇంకా డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఊర్లోకి వస్తే, డైరెక్ట్గా మినిస్టర్లు జనాల్లోకి వస్తే, ఇంకా కొద్దిగా కాలం ముదిరితే, ఈ సీన్ చూసిన తర్వాత నాకు ఎవరికైనా అర్థమవుతుంది, నాకే కాదు. ప్రభుత్వం మీద జనం ఊకునేటట్లేరు. తెలంగాణ జనం కొంచెం ఊకునే వరకే ఊకుంటారు. టైం దొరికినప్పుడు, టైం వచ్చినప్పుడు ఒత్తిడి ఇస్తారనమాట. ఆ ఒత్తిడి ఎట్లుంటుందో చూపిస్తాను నేను మీకు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో చూడండి ఒకసారి. మీకు ఇంకా ఎవరో ఆడ ఈ జనాల మధ్యలో అక్కడ ఉడుతున్నాయని ఎవరో మీకు కనిపిస్తలేదు కదా, చూడండి అది కూడా. కోదండరాం, ఎమ్మెల్సీ కోదండరాం, ఆయన ప్రెస్ క్లబ్లో దొరికింది వీళ్ళకి. వీళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళంతా నిరుద్యోగులు, మన తెలంగాణ పిల్లలు. వాళ్ళంతా సోమజో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిగా పోయినారు. కరెక్ట్గా ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్కి పోయిన కోదండరాం కరెక్ట్గా దొరికిండు వాళ్ళకి చేతికి. కోదండరాం ఇంటికి పోతే కూడా రాణిస్తలేడు పిల్లల్ని. ఇంటికి పోతే మా ఇంటికి ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాడట నిరుద్యోగులు పోతే. మరి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు, పిల్లలతో ఓట్లు ఇప్పించిండ్రు. మొత్తం ఉద్యమకారులు అందరికీ మీరే రేవంత్ రెడ్డికి మీరే ఒక పెద్ద ఉద్యమకారులు అందరికీ మీరే ఏజెంట్ లాగా పెట్టుకున్నాడు. అడగరా? ఇంకా చాలా ఉన్నాయి కథలు. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు వినండి. రాజకీయ నాయకులకి ఉద్యోగాలకు అప్లికేషన్ 1200 ఒక గ్రామీణ విద్యార్థి 3,000 ఎలా చేస్తారు సార్? వాళ్ళు అడుగుతున్నారు, ఎస్ఐ ఉద్యోగాలకు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ ఎందుకు పెంచారు అంటే, మాకు 30 ఏళ్ళు వస్తేనే మేము ఎలిజిబుల్ కాదు, 60 ఏళ్ళు వచ్చినా మీరు మాత్రం ఎమ్మెల్సీ కావాలన్నా? చిక్కడు దొరకడు కరెక్ట్గా ఇక్కిండి వీళ్ళకి. 60 ఏళ్ళు వచ్చినా మీరు ఎమ్మెల్సీ కావచ్చు, కానీ మేము మాత్రం ఉద్యోగాలకు అర్హత లేదా, మాకు మేము చేద్దా ఉద్యోగాలని పిల్లలు అడిగితే సమాధానం లేదు. సార్ మీకోసం నేను పనిచేసాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసాను చెప్తాను సార్. చెప్పండి. మీరు ఈ వయసులో కంపేర్ చేయాలి సార్. మీరు ఈ వయసులో వయోపరిమితి ఎగ్జామ్ పనికిరాదు అంటారు. దీనికి మన కాలం ఏంటి సార్? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం సార్. సార్ ఏ రోజున్నా సార్ మీ కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం. మీరు ఓటే వేయించినాం సార్. చెప్పండి సార్. మీరు చెప్పి ఓట్లు ఇప్పించారు కాంగ్రెస్కు. మిమ్మల్ని నమ్మే మేము కాంగ్రెస్కు పనిచేసినాము, మిమ్మల్ని నమ్మే మీరు చెప్పిరనే మేము కాంగ్రెస్కు ఓట్లు ఇప్పించినాము. ఇప్పుడు ఏంది మరి మా పరిస్థితి ఏంది అని అడిగితే కోదండరాం మాత్రం ఏం చెప్తాడు? ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు, మరి కోదండరాం కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తుందో లేదు. పిల్లలకైతే అపాయింట్మెంట్ లేదు, ఏ మినిస్టర్ అపాయింట్మెంట్ చిక్కులేదు, దొక్కలేరు. ఉయ్యా అని కార్లలో వస్తున్నారు, సెక్రటరీలకు దొరుకుతున్నారు. సెక్రటరీ కాడికి ఎవరికి అలవలేదు. ప్రజాపాలన ఇదొక పార్టు. సెక్రటరీ దగ్గరికి ఎవరికి పర్మిషన్ లేదు, సెక్రటరీ లోపలికి ఎవరికి పర్మిషన్ లేదు. ప్రజాపాలన అంటే ఏంది? సమస్య ఉన్న వాళ్ళను కలుస్తామంటే కలవాలి, మాట్లాడాలి, వాళ్ళ సమస్య ఏందో వినాలి, వీలైతే పరిష్కరించాలి, వీలైనంత వరకు పరిష్కరించాలి. వాళ్ళు అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీలే. మీరు గతంలో అడిగినవే ఇవన్నీ, కాంగ్రెస్ వాళ్ళు అడిగినవే పిల్లలు అడుగుతున్నారు. కోదండరాము డైరెక్ట్ కాంగ్రెస్ కాకపోవచ్చు, కానీ
అది పరిస్థితి. చిక్కుతలేడు, దొరుకుతలేడు. అంతెందుకు, నేను మస్తు 2 రోజులు సమావేశాలు పెట్టిన ప్రెస్ క్లబ్లో, తెలంగాణ సమాజం తరపున పెట్టి పెద్ద మనిషి కదా అని పిలిస్తే రాడు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. కాళేశ్వరం నీళ్ళ మీద పిలిస్తే రాడు, ఈ పిల్లల ఉద్యోగాల మీద పిలిస్తే రాలే. అసలు తెలంగాణ సెంటిమెంట్ ఏంది, మన కథ ఏంది, మన బతికేంది, అంతా మన మీద దాడి చేస్తున్నారని ఒక సమావేశం పెట్టి పిలిస్తే రాడు. కోనరామ్ సార్ ఇట్లాంటి దాంట్లోకి వస్తలేడు. ఆయన మనం ప్రజల మనిషి అని అనుకుంటాం, కానీ ఆయన రాకపోతే, ఒక జర్నలిస్ట్ పెట్టిన 2 సమావేశాలకి రాకపోతే మరి ఇంకా కోనరామ్ సార్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లలు ఎంటబడరు, రేపు జనాలు ఎంటబడతారు. నిజంగా జనాలు కూడా ఎంబడబడాలి. ఎవడెవడైతే, నేను కోనరామ్ సార్ అడగలేదు, ఎవడెవడు అంటున్నా గుర్తుపెట్టుకుని, నేనే గ్యారంటీ. నన్ను అడగండి వచ్చి స్కీమ్స్ అమలు చేయకపోతే అన్నాడు, వాళ్ళందరూ ఎంబడబడాలి. అట్లాంటి వాళ్ళందరిని అడగాలి, నిలదీయాలి. మన రక్తంలో నిలదీయడం ఖచ్చితంగా నిలదీయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి దొరకడు చిక్కడు, ఇంటికి 2 కిలోమీటర్ దూరంలోనే పెద్ద పెద్ద బార్కెళ్ళి పెట్టుకుని ఎవరు రానియకుండా పెట్టుకున్నాడు. కథం, ఇంటికాడ పోయేది లేదు, చేసేది లేదు. ఆయన బయటకు వస్తే పోలీసులు ఎంబడి, మినిస్టర్ కూడా అదే. ఒక్క ఎమ్మెల్యేనన్నా ఒక్క ఊరికి వచ్చి శంకుస్థాపన చేస్తుండా ఎవడన్నా? ఒక్క ఎమ్మెల్యే ఒక్కరైనా కనిపిస్తుండే ఎవరినన్నా? ఎందుకు వస్తలేరు? శంకుస్థాపనలు ఎందుకు జరుగుతాయి? 2.5 years తర్వాత కూడా ఇంకా శంకుస్థాపనలు ఎందుకు జరుగుతాయి అంటే 2 ఉంటాయి. ఒకటి, కేసీఆర్ గవర్నమెంటే ఫుల్ డెవలప్మెంట్ చేసింది, మాకేం పని లేదని ఒప్పుకోవాలి గవర్నమెంట్. మాకేం పని లేదు, అందుకే మేము శంకుస్థాపన చేస్తలేము, రోడ్లన్నీ బాగున్నాయి, రోడ్లన్నీ పాత గవర్నమెంట్ వేసిపోయింది, మొత్తం మోరీలని వాళ్ళే కట్టిపోయినారు, ఇంకా మాకేం పని లేదు కాబట్టి మేము శంకుస్థాపన అవసరం లేదు అన్న ఒప్పుకోవాలి. లేకపోతే జనం ఎంబడి పడతారు, తరుముతారు అని భయపడన్నా మేము వస్తలేమని చెప్పుకోవాలి. లేకపోతే అట్లుంటుందా? గెలిచిన ఎమ్మెల్యేకి పని లేకుంటుందా కాన్స్టిట్యున్సీలా? వాళ్ళు ఎందుకు ఊర్లోకి వస్తలేరు, ఎందుకు శంకుస్థాపన చేస్తలేరు, ఎవరు జనాలను కూడా కలుస్తలేరు? ఎందుకంటే భయం. అడిగితే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు, ఇక అడుగుడు ఉండదు. నాకు తెలిసి ఆ స్టేజ్కి వచ్చేసింది. సమాధానం చెప్పే దేవుడే లేడు కాంగ్రెస్లో. ఎవరు రెస్పాన్సిబుల్లో తీసుకుంటారో తెలియదు. లాస్ట్కి పిల్లలందరినీ ఈడ్చుకపోయిన పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకపోయినారు. తర్వాత గాంధీభవన్ కడుతుడు, గాంధీభవన్ లోపలికి ఎంట్రీ లేదు, ఇంకో నో ఎంట్రీ. పోలీసులు గాంధీభవన్ బయట పెద్ద పెద్ద బారికేళ్ళు, పోలీసులు, అదే యుద్ధ వాతావరణం, యుద్ధం జరుగుతున్నట్లు. మొత్తం పోలీసులు ఇలాడా. ఇలా శ్రీధరబాబు పోయిండు అనుకుంటా, శ్రీధరబాబు అదే ప్రజావాణి అనే అప్లికేషన్. మన నిరుద్యోగుల అప్లికేషన్ తీసుకోరా? మరి జనాలకే భయపడుతుంది. ఇప్పుడు వాడికి వచ్చేదే జనాలు కదా, జనాలకు భయపడి మొత్తం బార్కెళ్ళు పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు చూపించి, వాళ్ళ ఐడి కార్డు చూపించి మీ సమస్య ఏందని పోలీసులే మాట్లాడితే మినిస్టర్ ఏం చేయాలి? మినిస్టర్ ఏం చేయాలి? ఉత్త లోపల కూర్చోవాలన్నా, బొమ్మలు తీసుకుంటూ కూర్చోవాలన్నా? ఇంత భయపడితే ఇప్పుడే ఇంకా ఇది చూడండి ఒకసారి. ఎందుకంటే సార్ మీరు రాకపోవడం, గ్రామాలకు తిరగకపోవడం, సార్ దయచేసి ఈ మాట ఇక్కడ చెప్పకూడదు, కానీ వేరే ఊళ్ళో అవసరం లేదు సార్. మీకు ఫస్ట్ ఉన్న ఊరు కన్నా సార్, మీరు ఫస్ట్ తాలూకాలు తీసుకొని పల్లెలను చూసుకోండి సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకోటి, మేము ఫోన్ చేస్తున్నాం సార్, దయచేసి మీకు మీ పిఎల్ ఉన్న ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడు నేను కార్యకర్త మాత్రం ఈ రోజు నేను ఒక సర్పంచ్ సార్, గ్రామానికి అంటే 1500 మంది జనాభా సర్పంచ్ అయితే మీరు వాస్తవంగా ఆ ఫోన్లు వాళ్ళ దగ్గర పెడతారు, మాకు ఫోన్లు లిఫ్ట్ చేసి మా బాధ లేదో చెప్పుకోవాలంటే మాకు ఆ ఫోన్ల విషయంలో కూడా మీరు సాల్వ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. దయచేసి ఏమంటున్నాడు ఆయన, నేను కాంగ్రెస్ కార్యకర్తను, ఇలా సర్పంచ్నైనా, మీ కాన్స్టిట్యున్సీ మీరు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఫస్ట్ మీ ఊరు పట్టించుకోండి, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, కలిసనికి కూడా అవకాశం లేదు, మీ పిఆర్ కూడా ఫోన్ ఎత్తాడు, మీ పిఆర్ఓ ఎవరు మాట్లాడరు, మీరు దొరకరు, మా సమస్యలు వినండి ఫస్ట్, ఇని మళ్ళీ రండి, మళ్ళీ తీర్చండి అని ఒక కాంగ్రెస్ సర్పంచ్ బతిమలాడుతుండు మినిస్టర్ను. ముందు ఇక్కడ పట్టించుకున్నాను అంటే జూపల్లి కృష్ణారావు సొంత కాన్స్టిట్యున్సీలు కూడా ఏం పని చేస్తారని అర్థం. దాన్ని బట్టి జూపల్లి కృష్ణారావుని అడిగిండ్రు, కానీ మిగతా వాళ్ళు పోతే మిగతా వాళ్ళకి ఇంతకన్నా ఇంకా దారుణంగా ఉంటుంది, ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. అసలు జనం ఇట్లా ఉడికిపోతున్నారు. ఏం ప్రభుత్వము, ఎక్కడి మంత్రులు, ఎక్కడ ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళు నీడ చూడలే అని. ఎందుకంటే ఇట్లా పారిపోతే నీడ చూడలే, ఫేస్ చేయాలి. ఓట్లు తెప్పించుకున్నారు కదా, గవర్నమెంట్ వచ్చింది కదా, మీకు మీ చేతిలో ఉంది కదా గవర్నమెంట్. మనకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు మీరు పని? మీ గవర్నమెంట్ పోయినాక అప్పుడు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి అడుగుతారు అందరినీ వేరే వాళ్ళను పని చేయాలని. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పని చేయాలని మీకు ఓట్లు వేసారు జనం. కానీ తెలంగాణ జనం ఊకునే పరిస్థితి ఉండదు, ఊకోరు. మనం అన్ని రకాలుగా చూసినాం, ఉద్యమం చూసినాం, ఉద్యమం ముందు చూసినాం, ఉద్యమం తర్వాత చూసినాం.
గవర్నమెంట్ 2.5 years దాటిపోయింది. వీళ్ళు ఇట్లే టైంపాస్ చేసుకుంటా ఇట్లే అందాల పోటీలు కేల్ ఇండియా అని గేమ్స్ పెట్టుకుంటాం, నేను ఫారెన్ పోయిస్తా అని రకరకాలుగా ఈ టైంపాస్ గేమ్లు ఆడితే వీళ్ళు టైంపాస్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ జనం వీళ్ళతో టైంపాస్ చేద్దాం అనుకుంటలేరు, ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు. చూద్దాం ఏమేం జరుగుతుందో ముందు ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్.